మందు పంచారనో, డబ్బులు ఇచ్చారనో, ఇండిపెండెంట్‌గా ఉన్నారనో, క్యాస్ట్ ఫీలింగ్‌తోనో వేసేది కాదండి ఓటనేది. ఓటనేది మన హక్కు, మన బాధ్యత. సరైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నమాట. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మొన్నటి వరకైతే ప్రచారాల హడావిడైతే మామూలుగా లేకుండే. ఇక నామినేషన్ వేసిన వరకైతే రాత్రంతా కూడా నిద్ర పట్టిందో లేదో కూడా తెలీదు. ఈవినింగ్ వరకైతే వాళ్ళకైతే గుండెలో దడదడనే మోగుతుండొచ్చు. ఇక ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి మనం 5 ఇయర్స్‌కోసారి వేయాల్సొస్తుందనమాట. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనము ఇద్దరికి ఓటు వేయాల్సొస్తుంది. ఒకటి సర్పంచ్‌గా, మరొకటేమో ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే వార్డు మెంబర్‌కి ఓటు వేయాల్సొస్తుందనమాట. ఇక మేమైతే మార్నింగే 7:00 అయితే వచ్చేసాము ఇంకా. ఈ టైమింగ్ వచ్చేసి 7-1 వరకైతే ఓటు వేయాల్సొస్తుంది. ఇక ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈవినింగ్ లోపే ఒక్క రోజులోనే మొత్తం కూడా కౌంటింగ్ మొత్తం లెక్క పెట్టేసి ఈవినింగ్ లోపే ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి, ఏ పార్టీ వచ్చిందని కూడా చెప్పేస్తారన్నమాట. సో మేమైతే ఓటైతే వేయడానికైతే వచ్చామండి. ఓట్ అనేది మన హక్కు కాబట్టి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నమాట. సో మేమైతే ఓటైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఇక మా ఊరు విలేజ్‌లోనే గవర్నమెంట్ స్కూల్‌లో అయితే పోలింగ్ బూత్ అయితే పెట్టేశారన్నమాట. ఇక ఈ స్కూల్‌లో అయితే మా హస్బెండ్ అయితే హై స్కూల్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేశానని చెప్తూ ఉంటారు. వీఆర్ డన్ విత్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ లెట్స్ గో